గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా? 10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం. డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. తల్లిదండ్రుల ఆశలను సాకారం చేస్తూ ఎందరో విద్యార్థులను విజయ తీరాలకు చేర్చిన సంస్థ ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. తెలంగాణ రైతు రక్షణ సమితి సిద్దిపేట జిల్లా పక్షాన ఈ జిల్లా టీం ఈరోజు సిద్దిపేటలో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము చెప్పినటువంటి ఒక 6 డిమాండ్స్ వాటిని ఎవరైతే ఏ పార్టీ అయితే అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెడతారో వారికే ఓటేయాలని చెప్పి మేము గ్రామాన మండలు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసేందుకు మేము సన్నద్ధమైనాం. ఏ పార్టీ అయితే మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయితే ఈ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పి అయితే అంటారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలని చెప్పి రైతుల పక్షాన దేశంలో కూడా 50% పైగా ఉన్నటువంటి రైతులు వాళ్ళు అనుకుంటే ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీ వస్తుంది. కాబట్టి అందుకు మేము రైతుల పక్షాన చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కూడా ఆ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏ పార్టీ అయితే అంటదో వాళ్ళకే ప్రచారం చేసి ఓట్లు వేయించామని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వ్యవసాయం గిట్టుబాటు కాక మన భారతదేశంలో 4 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పటికీ కేంద్ర పాలకులకు ఎవరికి కూడా రైతుల సమస్యల మీద అవగాహన లేదు. ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికారంలో ఉన్న పార్టీ కానీ రైతుల సమస్యలను వాళ్ళని అర్థం చేసుకోలేదు. ఇంతవరకు అని తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న అనేక ప్రధాన సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపవచ్చును. అందులో మొదటిది రైతు పండించిన పంటకు లాభసాటి ధర నిర్ణయించాలి. రైతులు ఈరోజు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు సాగుకు పెట్టిన పెట్టుబడికి 3 రేట్లకు తగ్గకుండా కనీస మద్దతు ధర నిర్ణయించాలి. రెండవది ప్రకటించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కూడా కలిగించాలి. చట్టబద్ధత కలిగించక మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకే తక్కువకే అమ్ముకోమని చెప్పినప్పుడు కనీస మద్దతు ధర ప్రకటించిన సార్థకత ఏముండదు. కాబట్టి దానికి కంపల్సరీ చట్టబద్ధత కల్పించాలి. మూడవది పంటల బీమా పథకం అమలు చేసి రైతుకు పంట నష్టం వచ్చినప్పుడు కాపాడడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. ఈ పంటల బీమా పథకాన్ని తికమక పెట్టకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా పంటల బీమా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి ఎప్పుడైనా కానీ ఏ కారణం చేత కానీ పంట నష్టం జరిగినట్టయితే సంబంధిత రైతుకు 30 రోజుల లోపల పరిహారం ఇప్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని అన్ని వ్యవసాయ పనులకు రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేసి సంబంధిత రైతు 50% ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలి. చివరి కోరిక ఏంటంటే రైతు కూలీలకు, కౌలు రైతులకు వీళ్ళందరికీ కూడా తరతరాలుగా ఇప్పటి వరకు కూడా రైతులు ప్రైవేట్ అప్పులకు అధిక వడ్డీ కడుతూ నష్టపోతున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ప్రైవేట్ అప్పులు కడుతున్నట్టు రైతు బతికే పరిస్థితి లేదు. ప్రతి రైతుకు కూడా, కౌలు రైతుకు అలాగే రైతు కూలీలకు ప్రత్యేక ఒక 5 లక్షల రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా ఇవ్వాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసే వీలుంది. ఈ అన్ని డిమాండ్లు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి, జాతీయ మేనిఫెస్టోలో పెట్టి రైతులకు నమ్మకం కలిగిస్తారో వాళ్ళే వచ్చి రైతులను ఓటు అడగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, హెచ్చరిక చేస్తున్నాము. ఏ పార్టీ అయినా సరే రైతులు నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ పార్టీని ఈసారి మన ప్రాంతం అనుకోకుండా, మన కులం అనుకోకుండా, మన బంధువు అనుకోకుండా ఏ పార్టీ అయితే ఇవన్నీ పెడుతుందో ఆ పార్టీని మేము గెలిపించుకుందామని ఇక్కడ సిద్దిపేట పట్టణం లోపల తొగిట మండలము, సిద్దిపేట మండలము, కొండపాక మండలము, నంగునూరు మండలము, చిన్న కోడూరు ఈ రైతులమందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీనే అభ్యర్థులనే పార్లమెంట్కి అనుకుందామని ఈరోజు యునానిమస్గా తీర్మానం చేయడం జరిగింది.